నైనా చూస్తే దున్నపోతులా ఉన్న ఏం రోగం అని అడుగుతారు. అలా చేస్తారు మా అత్తయ్యను హవి. అస్సలు హవి వాళ్ళ నానమ్మని చూస్తే నా దగ్గరికి రానే రాడు. నేను ఎలా వెళ్తానా ఒకసారి అంతే ఇట్లా వెళ్తా ఉంటే, అమ్మ నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఆ ముసలమ్మకి ఇచ్చి నడవకుండా ఊపుకుంటూ వెళ్ళకపోతే మీ అబ్బాయిని ఎత్తుకోవచ్చు కదా అన్నారు. నేను రమ్మంటే రాడు, ఏం చేద్దాం చెప్పండి. ఎందుకే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పలేదు కదా. కరుమారియమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇప్పుడు దసరా నవరాత్రుల్లో అసలు గుడిలో అయితే కన్నుల పండగగా ఉండిద్ది. అమ్మవారిని ఎంత చక్కగా అలంకరణ చేస్తారో, రెండు కళ్ళు సరిపోవు. ఇక్కడ హోమాలు, సాయంత్రం పూట రకరకాల హారతులు, అలాగే సారే చాలా బాగా జరుగుతాయి. అన్నదానం అన్నీ జరుగుతాయి. సో మీ తోచినంత మీరు సహాయం చేసి అమ్మవారి దానిలో పాత్రులయ్యి మంచిగా చూడండి. ఇంకా విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత నేను టెంపుల్కి ఇప్పుడు మళ్ళీ అప్పుడు వెళ్ళినాక ఇప్పుడే రావడం కదా, వెంకటేశ్వర స్వామి ఈ గుళ్ళు ఈ దేవుళ్ళందరినీ చూడడం భలే మంచిగా అనిపించింది. అదేంటో కరెక్ట్గా హోమం అంతా అయిపోయే టయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంకా అన్నదానం కూడా చేసేసి ఇంటికైతే వచ్చేసాము. అసలు కడుపు నిండా అన్నం పెట్టకుండా పంపరు. దగ్గరలో ఉన్న వాళ్ళు అమ్మవారిని వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి.